ఆడవారు ఎందుకని ఒక రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా దాచలేరు. దాని వెనుక ఒక శాపం కూడా ఉంది. మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయారని తెలిసి తన తల్లి అయిన కుంతీదేవి అక్కడికి వచ్చి యుద్ధభూమిలో చనిపోయిన తన మొదటి కుమారుడు కర్ణుడిని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తన జీవితం అంతా కర్ణుడు మొదటి బిడ్డ అని ఎవరికీ తెలియకుండా తన మనసులోనే దాచుకుంది. కర్ణుడు మరణం తర్వాత ఆ రహస్యాన్ని బయటపెట్టింది. కర్ణుడు తన సొంత అన్నయ్య అని తెలిసిన తర్వాత ధర్మరాజు, అర్జునుడు, భీముడు గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఎంత పెద్ద పాపం చేశామన్నయ్యా, మమ్మల్ని క్షమించు అని చాలా బాధపడతారు. తర్వాత ధర్మరాజు యుద్ధంలో కర్ణుడిపై ప్రవర్తించిన తీరుకు ఎంతో పశ్చాత్తాపం చెంది తన తల్లి ఇలాంటి రహస్యాన్ని మా దగ్గర ఎందుకు దాచి ఉంచింది అని తన బాధ కోపంగా మారి ఒక శాపం పెట్టడం జరిగింది. ఆ శాపం అందరి ఆడవాళ్ల జీవితాలు మార్చేశాయి. ఇకపై ఆడవారి నోట ఏ మాట దాగదు అని శపించారు.